ఒక ఇండియన్ విషయంలో మాత్రం గొడవ జరిగింది ఇక్కడ. మరి ఎందుకు జరిగింది అనేది సెకండరీ. యా, తర్వాత మనకి హైదరాబాద్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అమరేందర్ రెడ్డి గారు. అమరేందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంది పెట్రోల్ డీజిల్ పరిస్థితి? వారికి సంబంధించి మీకున్న సమాచారం, అలాగే ఇవాళ ఈవినింగ్ ప్రీమియం పెట్రోల్ రేట్లు పెరగడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేటు పెరగడం, ఇవన్నీ అలార్మింగ్గా భావిస్తున్నారు కదా చాలామంది. సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి సార్? లేదండి, సిచ్యువేషన్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇంకా రావాల్సింది ఇంకా రాలేదు. ఎంతైతే రావాలో ఎంతైతే నెసెసరీ ఉందో అంత రాలేదు. అయితే ఇప్పుడు మనకు ప్రీమియం పెట్రోల్ మీద ₹2.26 అలా సుమారుగా పెరిగింది. అయితే అదొక ఇండికేషనే. బహుశా ఒక వారం రోజుల్లో ఇంకా పెట్రోల్ డీజిల్ పైన కూడా పెరగవచ్చు అని మేము అనుకుంటున్నాము. రెండోది, ఇండస్ట్రియల్ ఏదైతే బల్క్ బయర్స్ ఉన్నారో వాళ్ళకి ₹22 పెంచారు. వాస్తవమే, గతంలో వాళ్ళకి తక్కువ ఇచ్చేవాళ్ళు కన్జ్యూమర్ కంటే. ఇప్పుడు ఈ క్రైసిస్ లో ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ చేశారనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకుంటే ఒక 20-25 days కే స్టాక్ ఉండొచ్చు. ఎందుకంటే పానిక్ అయ్యి కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది కాబట్టి. సో తప్పట్లేదు. దానికి తోడు మా కంపెనీలు కూడా కొంచెము అదేంటి రేషనింగ్ సిస్టమ్ లాగా చేస్తున్నారు. అంటే రేషనింగ్ సిస్టమ్ ఇన్ సెన్స్ వాళ్ళు మాకు అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే రేపు కావాలంటే ఈ రోజే కట్టాలని మళ్ళీ ఈరోజు కొత్తగా తీసుకొచ్చారు. రేపు కనుక మాకు ప్రోడక్ట్ కావాలంటే కూడా ఇదే చెప్పారు కదా నాకు. అందులో సిస్టమ్ లో మార్పు రాలేదా? ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఈ రోజు అవసరం ఉంటే ఈ రోజు కడితే డబ్బు ఇస్తామన్నారు. ఇప్పుడు అలా కాదు, రేపు కావాలంటే ఈ రోజు డబ్బు కట్టమంటున్నారు. ఓకే. అలాగా ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ హిస్టారిక్స్ మేము పోయిన సంవత్సరం మార్చిలో కానీ ఎంత అమ్మినామో ఆ రేషనింగ్ సిస్టమ్ తెస్తామంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఈ పానిక్ లో నా సేల్ ఎక్కువ ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ తక్కువ ఉండొచ్చు. ఈ సేల్ కి ఏమైతుందంటే నేను ఈ పానిక్ లో జనం కొనేసరికి నేను 2 రోజులు 3 రోజులు బంద్ పెట్టాల్సి వస్తుంది, నేను డబ్బులు కట్టినా. ఓకే. సో ఆ సిస్టమ్ తీసుకొచ్చేసి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే దీనివల్లే పానిక్ ఎక్కువ అవుతుంది. ఆ పానిక్ బయింగ్ వల్ల కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం మేము ఎన్నిసార్లు విన్నవించినా, మేము లెటర్ కూడా రాసాము. ఈ క్రెడిట్ అనేది కొద్దిగా సమయం ఇచ్చి చేయండి అని చెప్పి. అక్కడ నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇది చాలా కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమరేందర్ గారు, ఇప్పుడు మీకు ఇంటర్నల్ గా ఉన్న సమాచారం ప్రకారం యుద్ధానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? ఏమన్నా అంచనాలు ఉన్నాయా? ఇంకో వారం రోజుల్లో అయిపోద్దట ఏదో అనుకుంటారు కదా. మీకు మామూలుగా జనం మాట్లాడుకునే దానికన్నా మీకు పైనుంచి కంపెనీల నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాచారం ఇంకొక రకంగా ఉంటుంది. మీకు ఎలాంటి సమాచారం అందుతుంది? వారు ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పటి వరకు ఉండొచ్చు అనే దాని మీద? అంటే ఎన్నాళ్ళని చెప్పట్లేదు, ఇంకా క్రైసిస్ ఇంకా పెరగొచ్చు అనేది సమాచారం ఉంది. ఓకే. ఇంకా యుద్ధం కూడా పెరగొచ్చు అనేది ఉంది. బట్ డే టు డే ఈ రోజు చెప్పింది రేపు ఉండట్లేదు, ఇంకో తీరు అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం పెరగొచ్చు, క్రైసిస్ ఇంకా ఎక్కువ కావచ్చు అనేది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. యుద్ధం మొదలైనప్పుడు మనకి పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ కానీ 70 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు అప్పుడు కదా. యుద్ధం మొదలైన 2వ రోజు వచ్చిన ప్రకటన ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి 70 days వరకు ఉంటుంది అని చెప్తే అబ్బా పర్లేదే మనం అనుకున్నాం. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడే బ్రేకులో ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ ఎల్పిజి అసోసియేషన్స్తో మాట్లాడుతున్న బ్రేకులో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక్కొక్క షిప్పు మహా అయితే ఒక రోజు వస్తుందంట, ఒక్కొక్క షిప్, రైట్? సో ఈ పరిస్థితుల్లో మనకు ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ నిల్వలు దేశంలో ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది మీకున్న అవగాహన మేరకు? ఇప్పుడు అయితే 20-25 రోజులకు వచ్చిందండి ఇప్పుడు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వచ్చేది 120 million barrels రెగ్యులర్ గా వచ్చేటి. మాకున్న సమాచారం ప్రకారంగా మన కన్జంప్షన్ వచ్చేసి 5,000 million barrels ఏదో కన్జ్యూమ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. సో ఆ రెండింటిని కంపేర్ చేస్తే చాలా షార్ట్ ఫాల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ₹2 కాదు, ₹2 పెరగడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అది దొరికితే అయిపోకుండా బంకుల దగ్గరకు వస్తే నో స్టాక్ బోర్డు లేకుండా. ఒక్క నిమిషం పుల్లారావు గారు, మీరు వ్యతిరేకమే దానికి నాకు తెలుసు. కానీ బంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నో స్టాక్ అని బయట నుంచి వెళ్ళగొట్టేస్తే ఆటోలు, ట్యాక్సీలు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అసలు అది అవైలబుల్ ఉంటుందా స్టాక్ అనే దాని మీద చాలా పెద్ద డౌట్స్ ఉన్నాయి. దానికి ఏమన్నా చెప్తారా అమరేందర్ రెడ్డి గారు? లేదండి, అదే ఇప్పుడు దానికి ఏదైనా ఒకటి పద్ధతి అవలంబించాలండి. అంటే ఈ క్రైసిస్ లో ఎలా ఉండాలి, కన్సూమర్స్ కి ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక సూచన రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళ పానిక్ లో ఉన్నారు కాబట్టి దానికి ఏదైనా ఒక సూచన వస్తే
మీరు ఈ విధంగా అయితే మనకు పానిక్ పడద్దు, మీరు ఈ విధంగా ఉంటే మనకి ఇన్ని రోజులు సరిపోయేది ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఒక మెసేజ్ రావాలి గవర్నమెంట్ నుంచి కానీ ఆయిల్ కంపెనీస్ నుంచి కానీ. నేను ఆ రోజు లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, వాళ్ళ నుంచి ఒక ప్రకటన రావట్లే, అంటే ఒక భరోసా కల్పించే ప్రకటన రావట్లేదు. అది రానంత వరకు ప్రజల్లో ఆందోళన ఉంటుంది కాబట్టి పానిక్ అయిపోయి అందరూ తీసుకుంటారు. ఇప్పుడు ఈరోజు అన్ని రేపు రేటు పెరిగినాయి అనుకోండి, నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరిగిపోతాయి కదా, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి, ప్లస్ ఈ పానిక్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో దానికి ఒక భరోసా లాగా రావాలి, అంటే ఎట్లా ఏం చేయాలి, ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక సూచన, ఒక SOP లాగా ఒక ప్రొసీజర్ ఇలా ఉండాలి, ఇలా చేయండి అనేది ఒకటి చెప్తే బాగుంటుంది. రైట్. పుల్లారావు గారు ఏంటి మీరు వెంటనే